ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధంపై తొలి విడత జరిగిన శాంతి చర్చలు విఫలమయ్యాయి. ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ చారిత్రాత్మక చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలతో పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ వేర్వేరుగా సమావేశమయ్యారు. ఆ తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో యుద్ధానికి తెరదించి శాంతిని నెలకొల్పడమే ధ్యేయంగా వైరపక్షాలు అమెరికా, ఇరాన్ చర్చించాయి. కాల్పుల విరమణను ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై ఇరు దేశాల మధ్య దాదాపు 21 గంటల పాటు సుదీర్ఘంగా చర్చలు కొనసాగాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య తొలిసారిగా చర్చలు చేపట్టారు. పశ్చిమాసియా పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అయినా ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందం జరగలేదు. చర్చల్లో పాల్గొన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అంతరార్థంగా వెనుతిరిగి వెళ్లారు. హార్ముజ్ జలసంధిని తెరవాలని, యురేనియం శుద్ధ కర్మాగారాన్ని ఆపాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. తమ దేశంపై ఉన్న ఆంక్షలను ఎత్తివేయాలని కూడా ఇరాన్ కోరింది. ఇక అమెరికా డిమాండ్లకు ఇరాన్ అంగీకరించలేదని అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. తమ నిబంధనలు అంగీకరించడానికి ఇరాన్ సిద్ధపడడం లేదని స్పష్టం చేశారు. ఇరాన్ వైపు నుంచి సానుకూల నిబద్ధత కనిపించాలని జేడీ వాన్స్ అన్నారు. అమెరికా పెట్టిన షరతులను టెహ్రాన్ తిరస్కరించడమే ఇందుకు కారణమని, ఇది అమెరికా కంటే ఇరాన్కే ఎక్కువ నష్టమని జేడీ వాన్స్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతో తాము చిత్తశుద్ధితో వ్యవహరించామన్నారు. కానీ దురదృష్టవశాత్తు పురోగతి సాధించలేకపోయామన్నారు. ఈ చర్చలు విఫలం కావడం ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలకు పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తెలిపారు. Discussions with the Iranians. That's the good news. The bad news is that we have not reached an agreement, and I think that's bad news for Iran much more than it's bad news for the United States of America. So we go back to the United States having not come to an agreement. We've made very clear what our red lines are, what things we're willing to accommodate them on, and what things we're not willing to accommodate them on. And we've made that as clear as we possibly could, and they have chosen not to accept our terms. మరోవైపు చర్చల ప్రారంభానికి ముందే లెబనాన్ పై దాడులు ఆగాలని ఇరాన్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య కాల్పుల విరమణ జరగాలని షరతు విధించింది. ఖతార్తో పాటు ఇతర దేశాల్లోని బ్యాంకుల్లో స్తంభింపచేసిన తమ ఆస్తులపై తక్షణమే ఆంక్షలను ఎత్తివేయాలని ఇరాన్ కోరింది.